ఇండియన్ మూవీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కమర్షియల్ డైరెక్టర్స్ లో శంకర్ గారు ఒకరు. ఒకప్పుడు శంకర్ గారు మూవీ అంటే క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఇప్పుడు ఉంది, కాకపోతే ఇంతకు ముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. శంకర్ గారి మూవీస్ ఇంతకు ముందులా ఆడియన్స్ కి ఎందుకు కనెక్ట్ కావడం లేదు, దానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. శంకర్ గారి మూవీస్ ఎంత కమర్షియల్ గా ఉంటాయో అందులో ఉండే కంటెంట్ కూడా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయాన్ని తన సినిమాల ద్వారా అందరికి నచ్చేలాగా ప్రజెంట్ చేస్తారు. అదే శంకర్ గారి మూవీలో ఉండే గొప్పతనం. శంకర్ గారి మూవీస్ ని ఇలా డివైడ్ చేయొచ్చు: బిఫోర్ రోబో మూవీ, ఆఫ్టర్ రోబో మూవీ. ఎందుకంటే ఆఫ్టర్ రోబో శంకర్ గారి మూవీస్ లో ఉండే మ్యాజిక్ మిస్ అయింది. ఆఫ్టర్ రోబో సినిమాలో ఉండే ఐడియాస్ బాగుంటున్నాయి, కానీ ఇంతకు ముందులా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోతున్నారు. మెయిన్ గా ఆడియన్స్ కి మూవీలో ఉండే ఎమోషన్ ని కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోతున్నారు. శంకర్ గారి ప్రీవియస్ మూవీస్ అయిన భారతీయుడు, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఈ మూవీలో ఉండే ఎమోషన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ ఎమోషన్ ని కూడా ఆడియన్స్ బాగా ఫీల్ అయ్యారు. అందుకే ఆ మూవీస్ అంత పెద్ద హిట్ అవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే మూవీస్ అయ్యాయి. పైగా ఆ మూవీస్ అంత బాగా ఎమోషనల్ గా కనెక్ట్ కావడానికి, ఆ సీన్స్ అంత బాగా రావడానికి శంకర్ గారి డైరెక్షన్ ఒక కారణమైతే, ఆ మూవీస్ కి రైటర్ గా పనిచేసిన శ్రీ లేట్ సుజాత రంగరాజన్ గారు మెయిన్ రీజన్. ఆల్మోస్ట్ శంకర్ గారు అన్ని మూవీస్ కి పనిచేశారు, కానీ రోబో మూవీ స్క్రిప్ట్ వర్క్ అయ్యాక సుజాత గారు చనిపోయారు. ఆ తర్వాత నుంచి శంకర్ గారి మూవీస్ లో ఉండే మ్యాజిక్ మిస్ అయింది. అలా ఆ తర్వాత వచ్చే మూవీస్ బాలేవు అని కాదు, కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. చాలా ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ గారు శంకర్ గారు కాంబినేషన్ లో క్లాసిక్ మూవీ భారతీయుడికి పార్ట్ 2 రాబోతుంది. ఈ మూవీతో మళ్ళీ శంకర్ గారు సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా. భారతీయుడు మూవీ టీమ్ కి ఆల్ ది బెస్ట్. అలాగే రామ్ చరణ్ గారితో రాబోయే గేమ్ చేంజర్ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు శంకర్ గారి మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.